వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ ఆంధ్ర అమ్మాయి హేమ. మేము నేచురల్ ఇంగ్రీడియంట్స్ తో ఫేస్ ప్యాక్ వేసుకోపోతున్నాము. 5 టైప్స్ అన్నమాట ఫేస్ ప్యాక్స్. మేము 5 వేసుకొని దాని రిజల్ట్ కూడా ఎలా ఉందో అన్నది మేము చెప్తాము. ఈ ఇంగ్రీడియంట్స్ అయితే ఇవి: బీట్రూట్, కుకుంబరు, కర్డ్, శనగపిండి, పపాయ, హనీ. వీటితో ఫేస్ ప్యాక్స్ అయితే తయారు చేసి వేసుకుంటాము. ఎలా ఉందో చూసి మీరు కూడా ట్రై చేయండి. లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఫేస్ ప్యాక్స్ అయితే తయారు చేసుకుందాము. ఫస్ట్ హనీ, పపాయ. సంజుకేగా, సంజు మిక్స్ చేసుకోవే. తింటావా? ఇది చూసారా, ఫేస్ కాబట్టి ఎన్న చేస్తారో తింటారా అంటే చీ అంటుంది. ఇంకో స్పూన్ ఏ తిన్నంటున్నావు కదా, ఎందుకు దాచుకుంటున్నావు? చాలు. హనీ, పపాయ, ఇది ఫేస్ ప్యాక్ అనమాట. ఇదైతే బాగా మిక్స్ చేస్తున్నాము. క్లెన్స్ చేసుకో. ఇప్పుడు తన ఫేస్ కి ముందు క్లెన్స్ చేసుకుంటది. నేచర్స్ ఆల్రెడీ నేను మన ఛానల్లో పెట్టాను కదా, నేచర్స్ క్లెన్జింగ్ మిల్క్ తో తను ఇప్పుడు క్లెన్స్ చేసుకుంటది ఫేస్ ని. ఇప్పుడు ఇంకా క్లెన్స్ చేసుకుంటుంది. క్లెన్జింగ్ అయిన తర్వాత తను ప్యాక్ చేసుకుంటుంది అనమాట. నెక్స్ట్ నీ ప్యాక్ ఏంటి? బీట్రూట్. బీట్రూట్, బీట్రూట్ మిల్క్, శనగపిండి. శనగపిండి. ఓకే, బీట్రూట్, మిల్క్, శనగపిండి. కాదు, క్లెన్జింగ్ ఇదే చేసుకోవాలి. నార్మల్ ఫేస్ వాష్ చేసుకోకూడదా? ఫేస్ వాష్ చేసుకోవచ్చు. క్లెన్జింగ్ మిల్క్ తో చేసుకోవడం వల్ల ట్యాన్ రిమూవ్ అవుతుంది, ఫేస్ బాగుంటుంది. అందుకని ఫస్ట్ క్లెన్జింగ్ అంటే మనకి అవైలబుల్ ఉంది, ఖాళీగా ఉన్నాం కాబట్టి క్లెన్జింగ్ చేసుకుని ట్యాన్ ప్యాక్ చేసుకుంటే బాగుంటుంది. నీకు ఇంకా టైం ఉంటే స్క్రబ్ కూడా చేసుకోవచ్చు అనమాట. మీకైనా అంతే. ఇప్పుడు ఫేస్ వాష్ చేసేసుకొని ప్యాకింగ్ చేసుకో. అతని నీ ఫేస్ ప్యాక్ ఏంటి? నా ఫేస్ ప్యాక్ కుకుంబర్, పపాయ, బీట్రూట్ మిక్స్ చేసి మొత్తం చేసుకుంటాను. ఫేస్ వాష్ అయితే అయిపోయింది. ఇప్పుడు ట్యాన్ ప్యాక్ వేసుకుంటుంది. ఈ లోపు నా ట్యాన్ ప్యాక్ నేను మిక్స్ చేస్తాను. నాకు పపాయ, కుకుంబర్, అలాగే బీట్రూట్. ఆ వెనకాల కూర్చున్న వాళ్ళు ఇద్దరు మాకు సంబంధం లేదు, వీడియోలోకి జనం కావాలని చెప్పి పెట్టుకున్నాం అనమాట. నాకు కనిపించట్లేదు అసలు. అక్కడికి వెళ్ళి వేసుకో. తన ఫేస్ ప్యాక్ వేసుకుంటుంది. అమ్మాయి ప్యాక్ అద్దంలో చూసుకొని వేసుకుంటుంది. ఇప్పుడు రెండో ప్యాక్ అనమాట. 5 ప్యాక్స్ కదా మొత్తం. ఫస్ట్ది పపాయ అండ్ హనీ ప్యాక్. రెండోది బీట్రూట్ జ్యూస్. అంటే జ్యూస్ అంటే పల్పులాగా ఉంచేసుకున్నాం, వేస్ట్ చేయడం ఎందుకని. దీంట్లో కొంచెం పెరుగు మిక్స్ చేస్తాం అనమాట. అండ్ అలాగే హనీ కూడా మిక్స్ చేస్తాము. మిక్స్ చేసి బాగా కలుపుకొని మళ్ళీ ఫేస్కి క్లెన్జింగ్ చేసుకొని ప్యాక్ అప్లై చేసుకోవడమే. క్లెన్స్ చేసుకుంటావా? చేసుకో. ప్యాక్ ఇలా తయారైంది. ఇంకా చిన్న పాపం అమ్మారా ఈ అమ్మాయి, అందుకేం తెలియదు పాపం. ఈ 5 ప్యాక్స్ ఇంట్లో ఎవరైనా వేసుకోవచ్చు. ఎందుకు అంటే ఇవన్నీ నేచురల్ ఇంగ్రీడియంట్స్. చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు, పర్లేదు. చిన్నపిల్లలు అంటే 10 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళు, అంటే ఎక్కువ ఇప్పుడు అందరికి వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ ఇవి ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. అలానే కెమికల్స్ ఇవి వాడలేము కదా పిల్లలకి. సో ఈ ఇంగ్రీడియంట్స్ తో చేసుకునే వేసుకోవచ్చు అనమాట. చేసుకో. క్లెన్జింగ్ దాని క్లెన్జింగ్ దాని రావట్లా. దాని చేతిలో ఉంది. అది ఏమో చేతి పెట్టుకుని ఏం చెప్పు తింటావా? పైపెట్టు. అదేనమ్మా, మనం డట్ క్లీన్ చేసుకోవడానికి, డట్ ఉంటది కదా ఫేస్ లో, అది క్లీన్ చేసుకోవడానికి క్లెన్స్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఈ అమ్మాయికి కూడా ఫేస్ ప్యాక్ అప్లై చేస్తాను. వెనక్కి పెట్టు. అయ్యయ్యో, ఇలా నేను అసలు వేసుకోకూడదు. మీద వేసుకోకూడదు అలాగా. మీరు మాత్రం పొరపాటు చేయకండి. ఎక్కువ ఇది నాకు. ఇలా ఇలా కట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ ప్యాక్ కూడా కంప్లీట్ అయిపోయింది. వాళ్ళిద్దరు ప్యాక్ చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. బీట్రూట్ ప్యాక్ ఈజీ అనుకుంటాం, కానీ టేస్ట్ చూసారు ఎలా తయారైందో. మొత్తం కారిపోతుంది ఎక్కడికక్కడ, నోట్లో కూడా వెళ్ళిపోతుంది పాపం. ఇప్పుడు ఈ అమ్మాయి ఎదురు చూస్తుంది అనమాట. ఈ అమ్మాయికి ఏమయ్యారో ఏమో అర్థమవుతుంది లేదు, ఏదో పాడేద్దాం అని చూస్తున్నాం. నేను సెలెక్ట్ చేసుకున్నాను, అది వేసుకుంటాం.
ఫస్ట్ కొంచెం పప్పాయ యాడ్ చేద్దాం దీనికి. అందులో కొంచెం బీట్రూట్ మిక్స్ అయిపోయింది అనుకో స్పూన్ వల్ల. ఇప్పుడు కొంచెం ఐటమ్స్ ఇవన్నమాట. ఇప్పుడు కర్డ్ వేయాలి. కర్డ్ వేయాలి. పెద్ద ప్రొఫెషన్గా చేస్తుంది ఇవిడ. చాలు. అన్నీ ఈ అమ్మాయి ఏంటి మిక్స్ చేసుకొని అన్నీ కూడా క్వాంటిటీ ప్రకారం తీసుకుంటూ అన్ని లెక్క ప్రకారం తీసుకుంటుంది అనమాట. టర్మరిక్ కొంచెం లైట్గా, ఒక స్పూను శనగపిండి. ఓకే చాలు. ఇందులో ఇది థర్డ్ ప్యాక్. పపాయ, హనీ, శనగపిండి, పెరుగు, హనీ పసుపు వేసామన్నమాట. వేసి మిక్స్ చేసుకొని థర్డ్ ప్యాక్ అనమాట. ఇందులో మీకు ఏమన్నా 2-3 లేకపోయినా స్కిప్ చేయొచ్చు, పర్లేదు. గట్టిగా మాట్లాడండి. కలిపి కుసకుసలాడుకుంటున్నారేంటి? నా మీద ఛానల్ మీద చెప్పుకుంటున్నారా మీరు? ఒక 20 minutes. ముక్కులోకి వెళ్తుంది అత్త. ముక్కులోకి వెళ్తుందా? గొడవ ముక్కు కూడా క్లీన్ అయిపోద్ది. క్లెన్జింగ్ అయిపోయింది. ఇప్పుడు ప్యాక్ కలుపుకుంటుంది ఈ అమ్మాయి కూడా. ఇప్పుడు ఏంటి ప్యాక్? బీట్రూట్ మిల్క్ ఎక్కువ వేసుకోకే, మళ్ళీ అది కారిపోతుంది. ఇంకోటి శనగపిండి ఉంటే మిల్క్ వేసుకోవచ్చు. శనగపిండి, బీట్రూట్, నెక్స్ట్ పాలు వేసుకుందాం అన్నమాట. ఈ అమ్మాయి పాలు ఎక్కువ వేసుకోకండి, ఎందుకంటే బీట్రూట్ ఆల్రెడీ జ్యూసీగా ఉంటుంది కదా. పాలు కూడా వేసుకుంటుంటే ఇందాక చూపించాను కదా అమ్మాయి కారిపోయినట్టు అలా కారిపోద్ది అనమాట. అయినా వేసేసుకుంటావా? అది గట్టిగా చెప్పు. దీన్ని బాగుంది కదా ప్యాక్. నేను కలుపుకున్నాను కదా. అదైతే అందరం ఎవరికి వాళ్ళు కలుపుకున్నాం. ప్యాక్ బాగుంది, తిని చాలా స్మూత్ గా వస్తుంది, కారట్లేదు అసలు. ఈ అమ్మాయి అయితే దెయ్యంలాగా ఉంది అచ్చంగా. ఇప్పుడు నా టర్న్ అనమాట. వీళ్ళందరూ ప్యాక్స్ వేసేసుకున్నారు కదా, ఇప్పుడు నేను క్లీన్స్ చేసుకుని ప్యాక్ వేసుకుంటా. అయితే వీళ్ళందరూ ఎవరైతే మా వదిన వాళ్ళ పిల్లలు, మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట వీళ్ళు. అందుకే నన్ను ఒక లక్క అంటున్నారు, ఒక పిన్ని అంటున్నారు. ఇప్పుడు మక్కి నాకు క్లెన్స్ చేస్తాను. బొత్తు టీవా పిన్ని నువ్వు తీస్తావా నీ అక్కి? చందన నిన్నే కూర్చోవచ్చు కదా. మేమిద్దరం అక్క చెల్లెలు. ఇద్దరు అక్క చెల్లెళ్ళే కానీ పెద్ద శత్రువు వీళ్ళిద్దరు ఎప్పుడు కొట్టుకుంటానే ఉంటారు. ఎవరు? మేమిద్దరం కాదు. నిన్నే నువ్వునా? ఏం మాట్లాడుతుంటే? ఓహో ఓకే, నేను చూస్తున్నామేమో అనుకున్నా. ఏమి మాట్లాడుతుంది ఏదో. ఇప్పుడు నీకు అంత ఫేస్ ప్యాక్ లో కూడా ఫంక్ అవసరమా? ప్యాక్ రెడీ అయిపోయింది. ఇది పీల్ ఆఫ్ ప్యాక్ లో అయితే అవుతుంది మనకి, ఎందుకంటే ఇప్పటి వరకు గట్టిగా అయిపోతే ఇందులో కొంచెం పాలు వేసి మళ్ళీ మేము కలిపామన్నమాట. ప్యాక్ వేసుకుంటాం. ప్యాక్ వేసి నీకు సోషల్లో నీకు బయాలజీలో మార్క్స్ తక్కువ వస్తే ఈ వీడియో పెడతాను టీచర్స్ కి. ఇది చేసేవాళ్ళు వీడియో రన్ అవుతుందా? మనం ఏంటి ఇలా మాట్లాడుకుంటాం? నువ్వు మాట్లాడుతున్నావు, మేము మాట్లాడుకుంటాం. నా మాటలు రికార్డ్ అవుతాయి. ఒక పాట పాడండి. మీరు ఎలాగో మంచి కనిపించరుగా ఒక పాట అందుకోను. మా కోసం పాట అందుకోండి. ఇప్పుడు వీళ్ళ మమ్మీ వచ్చారనమాట. ఫ్రేమ్ లో కనిపిస్తారు, కూర్చున్నారు. ఇప్పుడు ఆవిడ పాట పాడతారు, అందరూ విని తరించండి. చందన చందన అన్నారు కదా, పాట పాడండి మమ్మీ. ఈ అమ్మాయి చిన్నప్పుడు స్టోరీ అనమాట. అత్త తిరగతేనే
మళ్ళీ పాడవా? అవును చెప్తా. పాడు గజాల పాడు. అత్త పాడుతుందంట. మమ్మీ పాను ఈ ఫాలోవర్స్ ఎక్కువైపోతారు చూడు నీకు. అమ్మ పాట పాడితే ఇప్పుడు. ఆ పాటకు మేమందరం బయట కూర్చుంటే శ్రీకాంత్ గారు లోపలికి వెళ్ళాడు. పెట్టాడు ఈ పాట. ఆ పిక్చర్ ఇలా పాడుతుంది, బయటకు వచ్చి తెగ నవ్వేశాడు. ఇప్పుడైతే నాకేం గుర్తులేదు. నా షర్ట్కి ఎంత కాల్చేవద్దా? ఈ పిల్లకి తెలుగు రాదు నెత్తి అనమాట. కొంచెం నెత్తిగా మాట్లాడుతూ అర్థం చేసుకోండి. ఏషియన్ పెయింట్ కింద నుండి అసలు ఈ పిల్ల అవుతుంది. మా ఫేస్ ప్యాక్స్, మా 5 మెంబర్స్ ఫేస్ ప్యాక్స్. ఇప్పుడు ఎవరెవో ఫేస్ ప్యాక్ ఏమేమి యూజో ఒక్కొక్కరిని చెప్తామన్నమాట. మా 5 ఫేస్ ప్యాక్స్ అయితే ఇలా వచ్చాయి. ఇప్పుడు వీటి వల్ల ఎవరి ఫేస్ ప్యాక్ వల్ల ఏమేమి యూజ్ ఉందన్నది ఒక్కొక్కరం చెప్తాము. ఫస్ట్ ఈ అమ్మాయిది బీట్రూట్, హనీ, కర్డ్ మిక్స్ చేసి వేసుకున్న ఫేస్ ప్యాక్ వల్ల యూజెస్ చెప్పు. పింక్ టింట్ ఇంకా ట్యాన్ రిమూవర్ కింద యూజ్ అవుద్ది. బ్రైట్నింగ్ కూడా వస్తుంది అనమాట. దీనివల్ల యూజెస్ బాగుంటాయి. ఆల్రెడీ వేసుకొని చాలా సేపు అయింది కాబట్టి అమ్మాయి క్లీన్ చేసేసుకుంటది. ఇప్పుడు ఈ అమ్మాయి ప్యాక్ ఏంటో యూజెస్ విందాము. పపాయ హనీ మిక్స్డ్ అనమాట ప్యాక్ అయితే. అంతే. దీనివల్ల యూజెస్ చెప్పవే. నాదైతే పిగ్మెంటేషన్ పోతుంది, యాంటీ ఏజింగ్, ఇంకా స్కిన్ బ్రైట్ అవుతుంది, స్మూత్ గా ఉంది. అంతే. నీవేమేమి చేసావు? పపాయ అన్ని కలిపి మిగిలిన వేసేసాం అనమాట. ఈ అమ్మాయి నేను మిగిలిన వేసేసుకున్నాము. పపాయ, కర్డ్, హనీ, టర్మరిక్, శనగపిండి. శనగపిండి ఈ 5 కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంది. దానివల్ల యూజెస్ చెప్పు. దానివల్ల యూజెస్ ఏంటంటే మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది, స్మూత్నెస్ గా బ్రైట్నింగ్ గా అవుతుంది. ఓకే, నువ్వు కూడా క్లీన్ చేసేసుకో, చాలా సేపు అయింది. ఇప్పుడు తిన్నదైతే బీట్రూట్, మిల్క్, శనగపిండి అంతే కదా. ఈ 3 ప్యాక్ అన్నమాట. దీనివల్ల యూజెస్ చెప్పు. ఇన్స్టెంట్ గ్లో వస్తుంది, పిగ్మెంటేషన్ తగ్గిద్ది, ఇంకా స్కిన్ కి ఎక్స్ట్రా నరిష్మెంట్ వస్తుంది, మాయిశ్చరైజింగ్ గా ఉంటుంది స్కిన్. పింకిష్ కూడా వస్తుంది బీట్రూట్ వల్ల. నాది నేనైతే పపాయ, కుకుంబర్, బీట్రూట్, కొంచెం మళ్ళీ అది ఫేస్ ప్యాక్ గట్టిగా అయిపోతుందని చెప్పి మిల్క్ కూడా యాడ్ చేశాను. దీనివల్ల స్కిన్ బ్రైట్నింగ్ ఉంటుంది, స్మూత్నింగ్ ఉంటుంది. పపాయ వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి, కుకుంబర్ వల్ల కూడా యూజెస్ ఉంటాయి. బీట్రూట్ వల్ల ఏమో పింకిష్ వస్తుంది, యాంటీ ఏజింగ్ కూడా తగ్గుతుంది, ట్యాన్ రిమూవ్ అవుతుంది. ఈ 5 ఫేస్ ప్యాక్లు వేసుకున్నాం కదా. ఇప్పుడు దాని రిజల్ట్ ఎలా ఉందో ఫేస్ వాష్ చేసుకుని వచ్చి మీకు చూపిస్తాం. ప్యాక్స్ అయితే వేసేసుకున్నాము. మా స్కిన్ గ్లో ఇంత బాగా వచ్చింది చూడండి. అందరిది గ్లో బాగుంది. ఎక్కువ ఈ అమ్మాయి బాగా గ్లో తెలుస్తుంది. దీన్ని అయితే సాఫ్ట్ గా టైట్నింగ్ బాగా వచ్చింది. దీన్ని కూడా బ్రైట్నింగ్ బాగుంది. దీన్ని కూడా కొంచెం తక్కువగానే ఉంది కానీ పింకిష్ గ్లో బాగానే వచ్చింది. అంటే ఇంకా ఆ ప్యాక్ కన్నా మిగతా ప్యాక్స్ అన్ని బాగున్నాయి. నాది కూడా మాయిశ్చరైజింగ్ గా ఉంది. గ్లో కన్నా కూడా మాయిశ్చరైజింగ్ బాగా వచ్చింది అనమాట. వీడియోని ఇక్కడితో అయితే ఎండ్ చేసేస్తున్నాము. ప్యాక్స్, ఫేస్ ప్యాక్స్ మీకు నచ్చి రిజల్ట్ బాగుంది అనుకుంటే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ అయితే చెయ్యండి. నేను మీ ఆంధ్ర అమ్మాయి యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా వీళ్ళు వచ్చారు కదా. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా మరిన్ని వీడియోస్ చేస్తాము. వీళ్ళిద్దరు అయితే ఏలూరు అనమాట. ఈ అమ్మాయి, ఆ వెనకాల అమ్మాయి. వాళ్ళిద్దరు వీడియోలో తక్కువ ఉంటారు కానీ మిగతా మేమిద్దరు ఒక చోటే ఉంటాము. సో మేమందరం కలిసి ఇంకా ఇలాంటి వీడియోస్ ఎన్నో చేస్తాము. మీకేం వీడియోస్ కావాలన్నది కూడా కామెంట్ చేయండి. మాకు చేయడానికి ట్రై చేస్తాం అనమాట. ఇంకా ఈ వీడియో ఇక్కడితో అయితే క్లోజ్ చేసేస్తున్నాం. అందరూ చెప్పండి, సబ్స్క్రైబ్ చేసుకోమని. నేను మీ ఆంధ్ర అమ్మాయి హేమ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.